మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఇంజినీర్స్‌ని క్లాడ్ ఏఐ టూల్ వాడొద్దు అని కంపెనీ ఆఫీస్‌లో దాన్ని యూజ్ చేయడం బ్యాన్ అయితే చేశారు. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఏఐ టూల్‌ని వాడటం మనుషుల్ని హైర్ చేసుకోవడం కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. పాస్ట్ 2 ఇయర్స్‌గా వాల్ స్ట్రీట్‌లో, టెక్ న్యూస్‌లో ఏఐ విల్ రిప్లేస్ హ్యూమన్స్. ఏఐ సేవ్ మనీ అని మనకు పెద్ద అబద్ధం చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రియాలిటీ బయటపడుతుంది. వాస్తవికంగా మనం మాట్లాడుకుంటే ఏఐ వాడుతున్న కంపెనీస్ చాలా వరకు ఇప్పుడు నష్టంలోకైతే వెళ్తున్నాయి. ఆ ఖర్చుని ఆ కంపెనీస్ అయితే భరించలేకపోతుంది. అంత కాస్ట్ ఎందుకు ఉంది అని మీకు డౌట్ రావచ్చు. అదేంటో అసల రియల్ సీక్రెట్ ఏంటి? అసల నిజంగా మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా, డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఎవరన్నా ఇప్పుడు టెక్ జాబ్స్‌లో ఉన్నా లేదా టెక్ జాబ్స్ గురించి ట్రై చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్‌ఫుల్ అవుతుంది. సో, వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్‌ఫాక్ట్ చాలా వరకు సీఈఓస్ చెప్తున్న మాట ఒకటే. కంప్యూటర్స్ కాస్ట్ ఈస్ ఫార్ బియాండ్ ద కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని. సో, అసలు లోపల ఏం జరుగుతుందో, టెక్ కంపెనీ ఎందుకు సడెన్‌గా ఏఐ బడ్జెట్‌ని కట్ చేస్తున్నాయి? లెట్స్ డీకోడ్ ద బిగ్గెస్ట్ లై ఇన్ ద టెక్ ఇండస్ట్రీ రైట్ నౌ హ్యాపెనింగ్. మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ అయితే ప్రాక్టికల్లీ తన ఎంటైర్ ఫ్యూచర్‌ని ఏఐ మీద బెట్ చేసిందో, వాళ్ళు యాంథ్రోపిక్ మీద $5 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ 1 మంత్ బ్యాక్ వాళ్ళ సొంత ఇంజినీర్స్ 1,00,000 మందికి క్లాడ్ కోడ్ అనే టూల్ యాక్సెస్ అయితే ఇచ్చారు. ఈ క్లాడ్ కోడ్ వాడి మీరు ఆల్గరిథమ్స్ రాయండి, కోడ్స్‌ని మంచిగా బిల్డ్ చేయండి అని ఆ ఎంప్లాయీస్‌ని అందరిని ఎంకరేజ్ చేశారు. ఇంజినీర్స్‌కి ఇది వాడడం వల్ల చాలా బెనిఫిషియల్ అయింది. వర్క్ కూడా చాలా ఎఫిషియన్సీ పెరిగింది. డీబగింగ్‌కి, అంతేకాకుండా కోడింగ్‌కి, బాయిలర్ ప్లేట్ కోడ్ రాయడంలో ఇది చాలా వరకు క్రేజీగా అయితే పనిచేసింది. అండ్ ఎంప్లాయీస్ కూడా చాలా టైం సేవ్ అయింది. వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేయగలిగారు. కానీ ప్రాబ్లమ్ ఇక్కడే వచ్చింది. నెక్స్ట్ మంత్ ఇన్వాయిస్‌లు అయితే వచ్చాయి. మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏఐ మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో ఎప్పుడు వర్క్ అవ్వదు. ఇప్పుడు మనం వాడే చాట్‌జీపీటీకి $20 కడితే మనకు అన్‌లిమిటెడ్‌గా యూజ్ చేయడానికైతే వస్తుంది. కానీ ఒక కంపెనీకి మాత్రం అలాగా ఉండదు. దీని వెనకాల ఏముంటుందనేది ఇప్పుడు మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ కంపెనీస్ తీసుకోవాల్సిన సబ్స్క్రిప్షన్ మోడల్ వచ్చేసి ఎంటర్‌ప్రైజ్ లెవెల్ అనమాట. ఇది ఒక టోకెన్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ కింద అయితే ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక జూనియర్ డెవలపర్ అయ్యి ఉండొచ్చు ఒక కంపెనీలో. ఆ కంపెనీలో మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని సెండ్ చేశారనుకోండి, మీకొక జనరేషన్ అయితే వస్తుంది కదా! ఒక అవుట్‌పుట్ అయితే వస్తుంది కదా! దానికి కొన్ని క్రెడిట్స్ అయితే ఖర్చవుతాయి. కొన్ని టోకెన్స్. అలాగే మీరు దాన్ని మోడిఫై చేసి ఇంకోసారి ఒక మెసేజ్ పెడితే దాని కనుక ఇంకో కొన్ని టోకెన్స్ అయితే కావాల్సుంటుంది. అలా మీరు పెట్టి ప్రతి ప్రాంప్ట్‌కి, ప్రతి మెసేజ్‌కి దానికి మీకైతే టోకెన్స్ ఖర్చవుతూనే ఉంటాయి. సో, ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక 100 ప్రాంప్ట్స్ ఇచ్చారని అనుకోండి. ఆ విధంగా ఒక 1,00,000 మంది ఇంజినీర్స్ ఉన్నారు ఆ కంపెనీలో అనుకోండి. అప్పుడు మీకు కొన్ని బిలియన్స్ ఆఫ్ టోకెన్స్ అయితే అవుతాయి. అంటే ఇంచుమించు కొన్ని లక్షల, కోట్ల డాలర్స్ అయితే మనకు అవుతూ ఉంటాయి. సో, సేమ్ ఇదే మైక్రోసాఫ్ట్‌కి కూడా జరిగింది. సో, అక్కడున్న మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఈ లెక్కలన్నీ చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే ఇంటర్నల్ ఆర్డర్ అయితే పాస్ చేశారు. జూన్ ఎండింగ్ లోపు క్లాడ్ కోడ్ లైసెన్స్‌ను అన్నిటిని మన మైక్రోసాఫ్ట్‌లో క్యాన్సిల్ చేయండి అని. మనకి తక్కువలో దొరికే టూల్స్‌నే వాడండి కానీ ఆ క్లాడ్ కోడ్ వాడొద్దు. వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి మైక్రోసాఫ్ట్‌లో ఆ కంపెనీలో ఈ క్లాడ్ కోడ్ వాడడం అనేది కంప్లీట్‌లీ బ్యాన్ చేశారు జూన్ ఎండింగ్ నుంచి. మైక్రోసాఫ్ట్ యాంథ్రోపిక్ అనే కంపెనీలో $5 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళ సొంత ఎంప్లాయీస్‌నే ఆ టూల్ వాడకండి. మన బడ్జెట్ అంతా దానికే వెళ్ళిపోతుందని చెప్పారు. కానీ మీరు అనుకోవచ్చు మైక్రోసాఫ్ట్ ఎక్కువ వాడుంటది. అందుకే ఆళ్ళకి అంత డబ్బులయ్యి ఎక్కువ ఎంప్లాయీస్ కూడా ఉంటారు అని. కానీ మైక్రోసాఫ్ట్ స్టోరీ ఒక చిన్న గ్లింప్స్ లాంటిదే. ఎందుకంటే పెద్ద స్టోరీ ఊబర్‌లో మనకైతే జరిగింది. ఊబర్ సీటీఓ ప్రవీణ్ రీసెంట్‌గా ది ఇన్ఫర్మేషన్ అనే మ్యాగజైన్‌కి ఒక షాకింగ్ విషయం అయితే చెప్పారు. 2026కి ఊబర్ అలొకేట్ చేసుకున్న ఫుల్ ఇయర్ ఏఐ బడ్జెట్ జస్ట్ ఏప్రిల్ వచ్చే నాటికైతే అయిపోయిందంట. ఎలాగా అంటే ఊబర్ ఇంజినీర్స్ ఏఐని చాలా ఎక్కువైతే వాడారంట. పైగా ఊబర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటర్నల్‌గా ఎవరెవరు ఎక్కువ ఏఐ వాడితే వాళ్ళు బెస్ట్ అని లీడర్ బోర్డ్స్ కూడా పెట్టారంట. దీనివల్ల ఒక్కొక్కళ్ళు చాలా హెవీగా అయితే యూజ్ చేశారు. నెలకి 500 నుంచి $2,000 వరకు ఏఐకైతే వీళ్ళు ఖర్చు పెట్టారంట. అసలు హైలైట్ ఏంటంటే స్వయంగా సీటీఓ ప్రవీణ్ నాగరాజ్ గారే ఒక చిన్న 2 అవర్స్ డెమో చేస్తే $1,200 బిలియన్ వర్త్ కంప్యూట్ అయితే బర్న్ అయిందంట. వాళ్ళు ఇలాగ లీడర్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టి ఏఐని వాడమని చెప్పడం వల్ల వాళ్ళ బడ్జెట్ అంతా ఈ ఏఐకే ఖర్చయిపోయింది. అది వితిన్ 2 మంత్స్‌లో. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మాట్లాడుకుందాం. పాస్ట్ 2 ఇయర్స్‌గా ప్రతి సీఈఓ, ప్రతి ఫౌండరు చెప్పేది ఒకటే. మేము ఏఐ వాడుతున్నాం. మాకు ఎఫిషియన్సీ పెరిగింది. మేము చాలామంది ఎంప్లాయీస్‌ని ఇప్పుడు లే ఆఫ్ చేసాం. మాకు మొత్తం పనంతా ఏఐ చేస్తుంది అని చెప్పి. ఇది వినగానే వాల్ స్ట్రీట్ అంటే ఇప్పుడు
మనకిక్కడ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అది ఎలాగో అక్కడ వాల్ స్ట్రీట్ అలాగా అమెరికాలో. అక్కడ ఓహో! ఈ కంపెనీకి ఏఐ వచ్చింది. ఇంకా సాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగిపోతాయని ఏఐ పేరు చెప్పిన ప్రతి కంపెనీ స్టాక్స్‌ని ఆకాశంలోకి లేపేశారు. ఆ స్టాక్స్ అన్నీ ఇప్పుడు స్కై హైలో ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము ఏఐని అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పగానే వాళ్ళ స్టాక్స్ అనేవైతే చాలా ఎక్కువైతే పెరిగాయి. కానీ రియాలిటీలో యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్‌లో ఏఐని స్కేల్‌లో డిప్లాయ్ చేస్తున్న కంపెనీస్‌కి ఆ లెక్కలన్నీ క్లియర్‌గా అర్థమయ్యాయి. ఇదొక పెద్ద ట్రాప్ అని. ఎంప్లాయీస్ ఎంత ఎక్కువ ఏఐని వాడితే కంపెనీ బిల్లు అంత దారుణంగా పెరిగిపోతుంది. ఇది ఇంత ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోయిందంటే మెటా వాళ్ళు వాళ్ళ కంపెనీ కోసం క్లౌడ్ ఎకనామిక్స్ అని ఒక ఇంటర్నల్ డాష్‌బోర్డ్ తయారు చేశారు. ఎవరు ఎక్కువ టోకెన్స్ వాడుతున్నారని ట్రాక్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతది. అమెజాన్ అయితే టోకెన్ మ్యాక్స్ అనే ఒక కొత్త టర్మ్‌ని అయితే తీసుకొచ్చింది. బిగ్ టెక్ కంపెనీస్ అన్నీ కలిపి ఈ ఇయర్‌లోనే $725 బిలియన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదే ఖర్చు పెడుతుంది. మీకిప్పుడు ఒక డౌట్ రావాలి. సరే బ్రో ఇప్పుడు కొత్త కాబట్టి ఏఐ కాస్ట్ ఎక్కువ. కానీ ఇంకో నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో టోకెన్ ప్రైజెస్ పడిపోతాయిగా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఏఐ చీప్ అయిపోతుంది గానీ మనుషుల్ని తీసేస్తారు. సో ఇది చాలా లాజికల్ క్వెషన్. కానీ గోల్డ్‌మ్యాన్ సాక్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. యెస్, అకార్డింగ్ టు ఆ లేటెస్ట్ రిపోర్ట్ 2030 కల్లా ఇండివిడ్యువల్ టోకెన్ ప్రైస్ 90% దాకా డ్రాప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రాంప్ట్‌కి $1 అయితే అది నెక్స్ట్ 10 ఇయర్స్‌లో, నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 10 సెంట్స్ అయితే అవ్వచ్చు. సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక మ్యాసివ్ క్వెషన్ అయితే ఉంది. గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఫార్కాస్ట్ ఏం చెప్తుందంటే బై 2030 కంపెనీస్‌లో టోకెన్ కన్జంప్షన్ 24 టైమ్స్ అంటే 2400% పెరుగుతుందని. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న చాట్‌బాట్స్ పోయి ఏఐ ఏజెంట్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ ఏజెంట్స్‌కి ఒక టాస్క్ ఇస్తే అది బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ రాసి అదే టెస్ట్ చేసి ఫెయిల్ అయితే మళ్ళీ డీబగ్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తుంది. వందల సార్లు లూప్‌లో రన్ అవుతుంది. మీకు బయట ఒకటే అవుట్‌పుట్ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌లో అది 500 ప్రాంప్ట్స్‌ని ఆటోమేటిక్‌గా అలా రన్ చేస్తూనే ఉంటుంది. అది మనకు సాల్వ్ అయ్యేంత వరకు. అంటే ఒక టోకెన్ ప్రైస్ 90% తగ్గినా మీ ఏఐ కన్జంప్షన్ 2400% పెరిగిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు రిజల్ట్ ఏమొచ్చింది సేమ్. మనం ఇప్పుడు ఎంత కడుతున్నామో సేమ్ అప్పుడు కూడా అంతే కట్టాల్సొస్తుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి. ఒక జూనియర్ లెవెల్ ఇంజినీర్‌కి ₹40,000 సాలరీ ఇవ్వడం చీపా? లేదంటే ఒక సింగిల్ ఏఐ ఏజెంట్‌కి రోజుకి $500 ఖర్చు పెట్టడం చీపా? కంపెనీస్‌కి ఈ డిఫరెన్స్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో ఫైనల్‌గా ఇదంతా మీకు ఎందుకు సంబంధం? మీరు కెరియర్ గ్యాప్‌లో ఉన్నా, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఈ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కాపాడుతుంది. మొత్తం ప్రపంచం అంతా ఏఐ మనల్ని రిప్లేస్ చేస్తుందని భయపెడుతుంది. కానీ ఈ వీడియో చూసాక మీకొక నిజం తెలిసింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక కాస్ట్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీ నేను పైన చెప్పిన విధంగా ఒక జూనియర్ లెవెల్ ఇంజినీర్‌కి 40,000 ఇవ్వడం అనేది ఇప్పుడు చీప్ కాబట్టి ఎక్కువ హైరింగ్స్ ఇకపై జరుగుతూనే ఉంటాయి. యెస్, కంపెనీస్ త్వరలోనే ఒక విషయం రియలైజ్ అవుతాయి. ఊరికే ప్రతి దానికి ఏఐ వాడటం కంటే ఒక స్మార్ట్ హ్యూమన్ బీయింగ్‌ని హైర్ చేసుకొని వాళ్ళకి సాలరీ ఇవ్వడం చాలా చీప్ అని అర్థమవుతుంది. ఇంకొకటి ఏం జరగొచ్చంటే ఇప్పటిలాగే పెద్ద టోకెన్స్, ఎక్కువ టోకెన్స్ వాడకుండా ఎవరైతే టోకెన్స్‌ని చాలా జాగ్రత్తగా ఎఫిషియంట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఎవరైతే ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని తక్కువ ప్రాంప్ట్స్‌తో ఇంకా ఎఫిషియంట్‌గా చేయగలుగుతారో వాళ్ళకి ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను. నేను ఒక చిన్న టాస్క్ చేయడానికి ఒక 500 ప్రాంప్ట్స్ వాడాననుకోండి. అదే నాకన్నా ఎఫిషియంట్‌గా ఎవరో ఒకళ్ళు ఒక 100 ప్రాంప్ట్స్‌లోనే ఆ పనిని కంప్లీట్ చేయగలిగారనుకోండి. అప్పుడు ఆ 100 ప్రాంప్ట్స్ వాడే వాళ్ళకి ఆ జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజినీర్స్‌కి కూడా చాలా వరకు డిమాండ్ అయితే పెరుగుతుంది. సో మీరు ప్రాంప్ట్స్ ఎఫిషియెంట్‌గా ఇవ్వాలి అంటే మీకు లాజిక్ అర్థమవ్వాలి. ఫండమెంటల్స్ బాగా తెలియాలి. ఆ పర్టిక్యులర్ కోడింగ్ లాంగ్వేజ్‌లో లేదంటే మీరు చేస్తున్న ఆ స్పెసిఫిక్ రోల్‌కి సంబంధించి. ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇది నేను 10 నిమిషాలలో తక్కువ కాస్ట్‌తో మాన్యువల్‌గా చేస్తానా? లేదా ఏఐకి ఇచ్చి ఎక్కువ టోకెన్స్‌తో కాస్ట్ అవుతుందా అని మీరు ఆలోచించి అంటే మీరు మాన్యువల్‌గా చేస్తే త్వరగా అయిపోయే పనికి కూడా మీరు స్టిల్ ఏఐని యూజ్ చేస్తుంటే టోకెన్స్ బర్న్ అవుతాయి. సో కంపెనీకి అది లాస్ అవుతుంది. కాబట్టి మీకది ఒక రెడ్ ఫ్లాగ్ అవ్వచ్చు కంపెనీకి కూడా. కాబట్టి మీరు ఏఐ నన్ను రిప్లేస్ చేస్తుందా? నాకు ఉద్యోగం ఇంకెలాగో రాదు అని చెప్పి ఉండడం కంటే బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకుని ఏఐని ఎంత ఎఫిషియెంట్‌గా వాడితే మన జాబ్ సేఫ్‌గా ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరైతే కష్టపడండి ఇప్పటి నుంచే. సో ఏఐ వస్తుందని చెప్పి భయపడడం మానేయండి. మీ ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానెల్‌లో డైలీ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. హ్యాపీ లెర్నింగ్. బై బై.